హై డియర్ ఫ్రెండ్స్, చూడండి, జాగ్రత్తగా గమనించండి. మీకు ట్రేస్ పేపర్ అనేది దొరకని పక్షంలో మీకు ఏదైతే శారీ మీద ఉండే కవర్ కానీ ఇలాంటి కవర్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా దాన్ని ట్రేస్ పేపర్గా యూజ్ చేయవచ్చు. ఎలా యూజ్ చేయవచ్చు, ఎలా ప్రింట్ చేయవచ్చు అనేది కూడా టెక్నిక్తో సహా మీకు పూర్తిగా చూపిస్తాను. ఈ వీడియోలో జాగ్రత్తగా చివరిదాకా చూడండి, మీకు అర్థమైపోతుంది. మీకు పెద్ద పేపర్ అయినా తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏం లేదు, ఆ డిజైన్ పేపర్ మీద ఇలా పెట్టేసి ఏదైతే కవర్ పేపర్ అనేది పెట్టిన తర్వాత స్కెచ్ పెన్తో మీరు నీట్గా ఇలా అనేది గీసుకోండి. ఇలా నీట్గా మీకు ఇలా గీసుకుంటే చూడండి, ఇలా అనేది పెన్నుతో మీరు ఆ డిజైన్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా గీసుకోండి. నేను జస్ట్ ఒక ముక్క అనేది గీస్తున్నాను మీకు తెలియడానికి. ఇలా అనేది గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రింట్ మొత్తం అనేది మీరు నీట్గా తీసుకోండి. చెయ్యి అనేది కొంచెం కదపకుండా ఇలా వేసిన తర్వాత ఈ ప్రింట్ వేసే మీకు టెక్నిక్ ఉంది చూసారా, ఆ టెక్నిక్ అనేది చెప్తాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఏంటంటే ఈ డిజైన్ అనేది మీరు డిజైన్ పేపర్స్ అనేవి ఖచ్చితంగా ఏ డిజైన్ అయినా చిన్న చిన్న డిజైన్స్ కానీ ఏదైనా బుటీస్ కానీ మీరు ఏదైనా ట్రేస్ పేపర్ దొరికినప్పుడు ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా తీశాను. తీయంగానే చూసారా, ఈ పేపర్ అనేది గీసాను. చూసారు కదా, ఇలా గీసేసిన తర్వాత దీనికి ఏం చేయాలో చూపిస్తాను. చూడండి, ఈ కవర్ అనేది నార్మల్ కవర్. దీని మీద మీరు పెన్తో గీసుకున్నారు కదా, డిజైన్ మీద పెట్టిన తర్వాత ఒక సూది తీసుకోండి. 10 నెంబర్ సూది, అంటే హ్యాండ్ వర్క్ సూది అనమాట. ఇది తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఇలా అనేది ఇక్కడ హోల్ అనేది ఒకటి ఇలా హోల్స్ అనేవి నీట్గా రౌండ్గా ఇలా ముందు పెట్టుకోవాలి. హోల్స్ అనేవి పెట్టుకున్న తర్వాత ఇలా అనేది ఖచ్చితంగా ఇలా హోల్స్ అనేవి పెట్టాలి. అర్థమైంది కదా, నేను డైరెక్ట్గా మీ దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూడండి, మగ్గం వర్క్ లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది మీరు గీసుకున్నారో దానికి హోల్స్ అనేవి మీరు ఈ సూదితో గుచ్చుకుంటే ఈ గుచ్చేసిన తర్వాత ఈ హోల్స్ అనేవి కంపల్సరీగా ఈ కవర్ మీద హోల్స్ పెట్టేసిన తర్వాత ఈ ప్రింట్ ఎలా వేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ అనేది ఇలా గీసుకున్న హోల్స్ పెట్టిన తర్వాత ఈ పేపర్ అనేది ఇలా తిప్పేయంగానే ఇక్కడ మీకు గరుగ్గా అనిపించింది. ఇలా గరుగ్గా దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూడండి హోల్స్ అనేవి తగులుతుంటాయి ఇలా గరుగ్గా. ఇది మీరు ఇలా ఇటువైపు అనేది హోల్స్ అనేవి మీరు గుచ్చిన తర్వాత హోల్స్ అనేవి ఇలా తిప్పేయాలి. తిప్పిన తర్వాత మీకు ఇక్కడ గరుగ్గా ఉంటుంది అనమాట, బాగా ఇదిగా ఉంటుంది, మందంగా. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ తగులుతుంటాయి. దీని మీద ఏం చేయాలంటే చూడండి, టైలర్స్ ఉపయోగించే ఈ డీస్ అనేవి మార్కెట్లో దొరుకుతాయి అనమాట. ఈ డీస్ అనేది ఏం చేయాలంటే దీంట్లో కలర్స్ అనేవి చాలా ఉంటాయి. డీస్ అంటే మార్కింగ్ చేసేవి ఇవి అనమాట, ఈ చాప్లీస్ లాంటివి అనమాట. మార్కింగ్ చేయడానికి నైస్గా బాగా పనికొస్తాయి. దీంట్లో ఈ కలర్ అనేది తీసుకోండి, ఈ బ్లూ కలర్ అనేది మీరు ఒకటి తీసుకోండి. పింక్ అయినా తీసుకోవచ్చు, కనిపించింది, కానీ ఇది అయితే ఇంకా ఎక్సలెంట్ అనమాట. ఇది తీసుకుంటే బాగా కనిపించింది మీకు ప్రింట్ అనేది, డిజైన్ ప్రింట్ అనేది. ఇప్పుడు నేను ఇది ఒకటి తీసుకున్నాను. మీరు బయట దొరికింది ఇది 5 రూపాయలు చొప్పున అమ్ముతారు. ఇది చాలా పేపర్స్ అనేవి దిద్దుకోవచ్చు ఒక్కదాంతోనే. ఓకేనా, ఇప్పుడు అనేది నేను చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది అనేది డీస్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ హోల్స్ అనేవి గరుగ్గా కనిపిస్తున్నాయి చూసారా. దీన్ని ఏం చేయండి అంటే ఇలా పెట్టి డీస్ అనేది ఇక్కడ చూడండి, నేను రుద్దుతున్నాను. చూడండి, ఇలా చూసారా, ఒకవైపు రుద్దిన తర్వాత ఇలా తీయంగానే చూసారా ప్రింట్ అనేది పడింది. ఇప్పుడు ఊదంగానే చూసారా ప్రింట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా పడింది ఆ హోల్స్లో నుంచి. అప్పుడు ఏం చేయాలి తెలుసా, మీరు ఖచ్చితంగా చూడండి, కవర్తో వేసుకున్న తర్వాత హోల్స్ పెట్టేసి ఇలా పెన్సిల్తో మీరు దిద్దుకోవాలి. నీట్గా మీరు పెన్సిల్తో ఎలా ఉందో అనేది అలా దిద్దుకోవాలి. ఒక కలర్ పెన్సిల్ అనేది నేను తీసుకున్నాను. మీరు నార్మల్ పెన్సిల్తో కానీ అయినా మీరు ఇలా దిద్దుకుంటే ఆ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా అనేది మీరు చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది మీరు పెన్సిల్తో నార్మల్గా దిద్దుకుని నీట్గా దాని ఫినిషింగ్గా మీరు దిద్దుకుంటూ పోవాలి. ప్రతిదీ కూడా ఇలా ఈ ప్రింట్ వేసిన దాని మీద గీసిన దాని మీద ఫస్ట్ కవర్ మీద మీరు ఈ డిజైన్ గీసుకున్న తర్వాత ఆ హోల్స్ పెట్టిన తర్వాత ఈ డీస్తో మీరు రుద్దిన తర్వాత చక్కగా మీరు ఇలా పెన్సిల్తో ఇలా గీసుకుంటే చూసారా, ఈ పెన్సిల్తో మీకు ఈ షేపులన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి కదా. ఇలా అనేది మీరు ఏదైనా నెక్కుకైనా
మీరు ఫ్రంట్కైనా ఏదైనా అక్కడక్కడ బుటీస్ అయినా ఏదైనా ఇలా చేసుకుంటే మీకు ట్రేస్ పేపర్ దొరకని పక్షంలో, ట్రేస్ పేపర్ అనేది ఆయిల్ పేపర్ అనేది దొరకదు మీకు, మీ ఏరియాలో లేదు, దొరకట్లేదు. అలాంటి పక్షంలో ఇలా అనేది పెన్సిల్తో గీసుకుంటే అది స్టాండర్డ్గా ఉంటుంది. దాని మీద మీరు కుట్టేయవచ్చు వర్క్ అంతా. చూశారు కదా, ఇలా అనేది మీరు కుట్టేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు ఇలా అనేది ఈ ప్రాసెస్ అనేది మీరు ట్రేస్ పేపర్ లేనప్పుడు మీరు యూజ్ చేస్తే, మరొకసారి చూపిస్తాను చూడండి కరెక్ట్గా. చూడండి, ఈ పేపర్ అన్నమాట. ఈ పేపర్ని నేను జస్ట్ ఇలా రుద్దంగానే ఈ ప్రింట్ అంతా వచ్చేసింది. ఇక్కడ ఈ ప్రింట్ రాగానే నేను పెన్సిల్తో చేశాను అనమాట. ఇదేంటి, ట్రేస్ పేపర్ దొరికినప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్ అనమాట. ఇది మీకు శారీల మీద వచ్చిన ఏ కవర్ అయినా పర్లేదు, మీరు హోల్స్ పెట్టి అటువైపు రుద్దడమే. ఈ డీస్ మార్కింగ్ అనేది, టైలరింగ్ డీస్ అనేది మీకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఎన్నో కలర్స్ అనేవి మీకు ఉంటాయన్నమాట. దీంట్లో మీరు పింక్ వేసినా కనిపించిద్ది, ప్రాబ్లం లేదు. కానీ లైట్ కలర్, వైట్ కలర్ అనేది వైట్లో వైట్ ఏమాకండి, కనిపించదు. ఇది కూడా జస్ట్ కనిపించిద్ది. ఈ కలర్స్ అన్ని ఉంటాయన్నమాట. చక్కగా ఇది 35 రూపాయలు పడిద్ది, తీసుకోండి పెద్దది. లేకపోతే ఇదే 5 రూపాయలది తీసుకున్నా కూడా మీకు నెక్కు కానీ ఎక్కడైనా మీరు ఇలా అనేది నీట్గా ఇలా పెట్టుకుని ఇలా పక్కన పెట్టి ఇలా నీట్గా ఇలా అనేది ఒకసారి ఇలా రుద్దారనుకోండి, జస్ట్ ఇలా రుద్దారనుకోండి. రుద్దిన తర్వాత జస్ట్ ఆ కవర్ అనేది ఇలా తీస్తారనుకోండి. చూసారా, ఇక్కడ ప్రింట్ అనేది పడిపోయింది. ఈ ప్రింట్ పడడమే అన్నమాట మెయిన్ అనేది. ఇది ఖచ్చితంగా మీరు నెక్ చుట్టూ అయినా ఇలా జాగ్రత్తగా గీసుకుని మెల్లిమెల్లిగా చిన్న ముక్కగా గీసుకుంటూ వెళ్ళి పెన్సిల్తో గీసుకుని ఆ తర్వాత ఇంకో చిన్న ముక్క వేసి ఆ తర్వాత మళ్ళీ పెన్సిల్తో గీసి మళ్ళీ అలా చుట్టూ గీసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇది ఊరుకునే చెరిగిపోయింది కాబట్టి ఈ డీస్ అనేది తగలడం వల్ల ఖచ్చితంగా క్లాసెస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు. ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను. మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో, ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే, ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్, అన్ని మోడల్స్, మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో, చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది. ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా, సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం, ఓన్గా డిజైన్ గీసుకోవడం, ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం, ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం, దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ వర్కులు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం, అది దాంతోపాటు కట్ వర్క్ అని, ప్యాచ్ వర్క్ అని, ఫరీషా వర్క్ అని, పేష్ని వర్క్ అని, దాంతోపాటు మగ్గం వర్కులు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో, మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది. సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి. దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం కవర్ అవుతాయి. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు బయటికి వెళ్ళి 1,00,000 రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా, మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు, మరి ఆన్లైన్ అంటే వస్తుందా, మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటాయి. కాబట్టి మేము ఏం చేసామంటే, ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి, దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే, అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర 14,000 మంది నేర్చుకుంటున్నారు. అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్కులు మీరు చూడొచ్చు, వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో. ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు. అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు, దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు. మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి,
ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను. అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి, ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మగ్గం MAGGAM మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది, స్టార్టింగ్ మన యాపే వస్తుంది. ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో, ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి, మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ది ఇది అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా, కోర్సెస్, దీని మీద నొక్కండి. నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్, దీని మధ్యలోది నొక్కండి. నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది, కంటెంట్ నొక్కండి. రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి. కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్, ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్. దీని మీద నొక్కండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. వరుసనే మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్, ఈ డెమో వీడియోస్ నొక్కండి. ఇవి కూడా చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. మిగతాదంతా కూడా లాక్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదంతా చూశారు, మీకు నచ్చింది, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి. ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి, తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. అప్పుడు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట. సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి. మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట. మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.